బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి కేటాయించిన పదవిలో వారే పనిచేయాలి, అలాగే కావాలని వివాదాలు సృష్టిస్తే పక్కన పెడతామంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు పార్టీ విధానాలను అనుగుణంగా పనిచేయాలి, అలాగే పదవులు తీసుకున్న వారి పనితీరు ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. సరిగ్గా లేకపోతే పక్కకు పెడతామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తం మీద ఇటు పార్లమెంటరీకి సంబంధించిన ఈ కమిటీ మీటింగ్లో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే మొత్తంగా ఇటు కార్యకర్తలు, ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఆయన లాస్ట్ రోలో కూర్చొని కార్యకర్తలే ఇంపార్టెంట్, పార్టీకి కార్యకర్తలే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటూ ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కమిటీ మీటింగ్లో మెయిన్ అజెండా ఏముంది? అజెండా ఏం పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? కళ్యాణ్, బేసిక్ గా నిన్న పార్లమెంట్ వర్కింగ్ సమావేశంలో కూడా చంద్రబాబు చాలా సీరియస్ గానే చెప్పారు. అంటే ఎవరికి ఇచ్చిన పదవుల్లో వాళ్ళు పని చేసుకోవాలి, అవతల పనిలోకి ఇల్లు పెట్టడం, తర్వాత అక్కడ తన పరిధిని దాటి వేరే వ్యవహారాలు చూస్తే ఖచ్చితంగా పనితీరు మీద అంచనా ఉంది, పక్కకు పెట్టేస్తానని చెప్పి గట్టిగా చెప్పిన పరిస్థితి. అంటే అధికారులకి లేకపోతే నాయకులకి ఇచ్చిన వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన పదవులు వాళ్ళకి ఇచ్చిన వర్కింగ్ స్టైల్లోనే పనిచేసుకోవాలని చెప్పి వేరే హద్దు దాటి ప్రవర్తిస్తే మాత్రం ఈసారి సీరియస్ ఉన్నది. ఇప్పటికే పలు కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది సీఎం స్ట్రైట్ గా చెప్పేశారు. ముఖ్యంగా ఆయన జరిగిన వ్యవహారాలు, తర్వాత ఇటీవల జరుగుతున్న కొన్ని ఇష్యూస్ మీద దృష్టి పెట్టారు. కొంత జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైనా తేడా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బందులు తప్పవు అనేది ఆయన క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో నేను ఒకటే ఇప్పుడు నేను కార్యకర్తగానే పనిచేశాను, అలాగే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తుంటా. పార్టీకి తేడా జరగాలని ఎవరు వ్యవహరించినా కూడా వ్యవహారంలో ఉపేక్షించేది లేదు అనేది క్లియర్ గా ఆయన చెప్తున్న పరిస్థితి. ఆ దిశగానే పార్లమెంటు సమావేశంలో కూడా నాయకులకి, అక్కడున్న స్టీరింగ్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. అయితే కృష్ణమోహన్, మొత్తంగా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ పార్లమెంటరీ కమిటీ వర్క్ షాప్ లో? అంటే వర్క్ షాప్ లో బేసిక్ గా దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది ఉంటారు. అయితే చాలా ప్రాంతాల నుంచి కొందరు గైర్హాజరయ్యారు. ఆ హాజరైన నేపథ్యంలో నాకు గట్టిగా వాళ్ళకు కూడా ఎందుకు ఇంత తక్కువగా హాజరవుతున్నారు, అసలు కమిటీ సభ్యులు కూడా హాజరు కాకపోతే ఎలా అనే దాని మీద కూడా కొంత సీరియస్ అయ్యారు. అయితే మొత్తం మీద అయితే ఆయన క్లియర్ గా ఒకటైతే చెప్తున్నారు, ఆహారం కొంత విమర్శలు రావడం లేదు, కొన్ని ఆరోపణలు రావడం వస్తున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించేది లేదు, 2 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు, ఇక వర్క్ మీద ఫోకస్ చేయాల్సిందే అనేది ముఖ్యమంత్రి వాదన. అయితే కృష్ణమోహన్, ఇటు కూటమికి సంబంధించి అంటే బీజేపీ అలాగే జనసేనను ఉద్దేశించి కూడా ఆయన ఏమైనా మాట్లాడారు ఆ పార్టీని కలుపుకొని పోవడం గురించి? అది అంటే ఇది కంప్లీట్ గా టీడీపీ పార్లమెంట్, జనసేనకి దీనికి సంబంధం లేదు. ఇది కంప్లీట్ గా టీడీపీ పార్లమెంట్ కాబట్టి వాళ్లకు సంబంధించిన, అయితే జనసేనకు సంబంధించి కూటమిలో కొన్ని సర్దుబాట్లు తప్పు చేసుకోవాలి, కొంత ఇష్యూస్ వస్తుంటే దాన్ని లోకల్ గా ఉన్న నాయకులు, అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడి సర్దుబాటు చేసుకోవాలి తప్పితే తొందరపడి డెసిషన్స్ తీసుకుని లోకల్ గా పార్టీకి లేదు కూటమికి ఇబ్బంది తెచ్చే ప్రయత్నం మాత్రం చేయకూడదు అనేది చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ముఖ్యమంత్రితో హోదాతో కాదు, నేను పార్టీ అధ్యక్షుడికి పార్టీకి సంబంధించిన వ్యవహారంలోనే క్లియర్ గా చెప్తున్నా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అని చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మొత్తంగా ఇటు కార్యకర్త వర్కర్ ఫస్ట్ అనే మెసేజ్ని ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సెషన్లో ఆయన లాస్ట్ రోలో ఒక సామాన్య కార్యకర్తలాగా లాస్ట్ రోలో కూర్చోవడం, దాంతోపాటు పర్ఫార్మెన్స్ రివ్యూస్ ఉండబోతున్నాయి. ఖచ్చితంగా పదవులు తీసుకున్న వారందరి పనితీరుని ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేస్తాను. 2 సంవత్సరాలు ఇప్పటిదాకా పరిపాలనకు సంబంధించిన గడువు తీరింది ఆల్రెడీ. ఆ 2 సంవత్సరాలు సమయం తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా
ప్రోగ్రెసివ్గా ఉండాలి, నెక్స్ట్ రానున్న రోజులు పర్ఫార్మెన్స్ రివ్యూస్ తప్పకుండా చేస్తాము, ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే పక్కన పెడతాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక అల్టిమేటం, ఒక వార్నింగ్, అలాగే ఇటు కార్యకర్తలకు పెద్దపీట వేయాలి అంటూ ఆయన ఒక డెసిషన్ మేకింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇటు పార్టీకి సంబంధించి కమిటీలకు సంబంధించిన పోస్టులన్నీ కొత్తగా పార్టీలోకి చేరిన వాళ్ళకే, పార్టీలో యంగ్ బ్లడ్కి ఆపర్చునిటీ ఇచ్చే విధంగా 83% వాళ్ళకి ఈ కమిటీ పోస్టులను కేటాయించినట్టు తెలుస్తుంది. అలాగే 33% మహిళలకి కూడా ఆ పోస్టుల్ని పెట్టినట్టు తెలుస్తుంది. సో సూపర్ 6 ప్రామిసెస్ ఏవైతే చేశారో వాటి మీద పురోగతి ఎలా ఉంది, అలాగే డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళాలి అంటూ ఈ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన ప్రెసిడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.